అప్పలరాజు గారు, ప్రభుత్వం వారి ప్రాణాలు కాపాడలేకపోయిందా? లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పోయాయా అంటే ఏమంటారు? ఈశ్వర్ గారు శుభ సాయంత్రం అండి. అలాగే ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలు, సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన ఉందో ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భం అయినప్పటికీ ప్రభుత్వాలుగా వాళ్ళ బాధ్యతలు ఏంటన్నటువంటి విషయాలను ఒకసారి ప్రజల ముందుకు తీసుకొని రావడానికి నేను ఈ రోజు ప్యానెల్లోకి రావడం జరిగింది. ఈశ్వర్ గారు, జనరల్ ఈశ్వర్ గారు, ఎప్పుడు కూడా జరిగేటటువంటి సందర్భం ఏంటంటే వేటకు వెళ్ళడం, సముద్రంలో ఉండగానే డిప్రెషన్ అనౌన్స్ చేయటం, లేకపోతే సైక్లోన్స్ అనౌన్స్ చేయటం వల్ల వాళ్ళు వేరే బోట్స్ కూడా జనరల్ గా తెలియదు అసలు. ఎలాంటి కమ్యూనికేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అధికారులు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేని సందర్భంలో కూడా మనము ట్రేస్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి తీరానికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు అనేక సార్లు జరిగినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఫిషరీస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సుమారుగా విశాఖపట్నం తీరం నుండి చెన్నై తీరం నుంచి ఇన్ బిట్వీన్ 200 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయినటువంటి బోటును కూడా రెస్క్యూ చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే మిస్ అయిపోయింది, సైక్లోన్ లో మిస్ అయిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, వాళ్ళకి ఇంకా ఇంజిన్ కూడా పనిచేసే పరిస్థితి లేనప్పుడు ఇన్ బిట్వీన్ 200 కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకెళ్ళిపోయినటువంటి బోట్ విత్ అందులో ఉన్నటువంటి కళాశీలతో పాటుగా రెస్క్యూ చేసిన సందర్భం కూడా ఒకటి జరిగింది మాకు. ఇప్పుడు ఏంటంటే తీరానికి చాలా దగ్గరగా ఉంది ఇది. ఇప్పుడు వాళ్ళు వేరే బోట్స్ కూడా మనకు తెలిసిందే, వాళ్ళు ఫోన్ చేసి మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం, గంగవరం పోర్టుకి మేబీ విదిన్ 1 hour లో మేము వైజాగ్ వచ్చేస్తాం, గంగవరం తీరం దగ్గరలో ఉన్నాము అంటే వాళ్ళు మన విసినిటీలోనే ఉండి, మనకి దగ్గరలోనే ఉండి, వాళ్ళ వేరే బోట్స్ కూడా మనకి తెలిసి కూడా వాళ్ళు రెస్క్యూ చేసుకోలేకపోయామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి సందర్భం నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈశ్వర్ గారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ రెస్క్యూ చేయగలిగే అవకాశం ఉందా లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రభుత్వం ఏదో నేవీ హెలికాప్టర్లు ఇచ్చింది, లేకపోతే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లు ఇచ్చింది, పెద్ద ఎత్తున ఒక 72 గంటలు సూపర్ బీభత్సంగా సినిమా స్టైల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది కదా, ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించింది కదా అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. నేను ఒక్క విషయం చెప్తున్నాను ఈశ్వర్ గారు, బోట్ అన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయటం అన్నటువంటిది క్షణాల్లో పని. ఇండియన్ కోస్ట్ గార్డ్ కి క్షణాల్లో అది పని. అంతేనా? క్షణాల్లో పని. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ లో నేను ట్రావెల్ చేశాను మా యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారితో పాటుగా. చెన్నై టు నెల్లూరు, నెల్లూరు టు కాకినాడ, కాకినాడ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు గోపాల్పూర్, ఒక 10 రోజులు సాగర్ పరిక్రమ కార్యక్రమం పెట్టుకొని మేము ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ లో మేము ట్రావెల్ చేశాం. మేము అంటే అక్కడ హాల్ట్ ఇస్తూ వాళ్ళకి రేడార్ ఉంటుంది, వాళ్ళకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ లో రేడార్ ఉంటుంది. ఆ రేడార్ లో మనము ఏ పర్టికులర్ ఏరియాలో మనం చూడాలని అనుకుంటున్నామో రేడార్ మనం ఆన్ చేసి చూస్తే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఎవ్రీ చిన్న తెప్పతో సహా, చిన్న తెప్ప, చిన్న బోట్ తో సహా మనకు ఐడెంటిఫై అవుతుంది. మనకి ఆల్రెడీ ఇది తీరంకి ఒక 4-5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బోటు. విశాఖపట్నంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు సంబంధించినటువంటి ఒక విభాగం ఉంది, మెరైన్ పోలీస్ విభాగం ఉంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇండియన్ నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. ఇన్ని ఉండి కూడా తీరంకి 4-5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక బోటుని రెస్క్యూ చేసుకోలేకపోయామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కింద, నిర్లక్ష్యమనాల్లో, చేతకానితనమానాల్లో, దట్ ఈస్ సెకండరీ. బట్ రెస్క్యూ చేసుకోకపోవడం అన్నటువంటిది చాలా మత్స్యకారులకు జరిగినటువంటి ద్రోహం కింద భావించొచ్చేది నేనైతే అభిప్రాయపడతాను. మీరు అన్న పాయింట్ లో ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ లో రాడార్ క్లిక్ చేస్తే చాలు బోట్ ఐడెంటిఫై అవుతుంది. ఏం చేద్దంటే వాళ్ళు అవర్స్ లాంగ్ బోట్ డ్రిఫ్ట్ అయిపోయి ఫ్లిప్ అయిపోయిన తర్వాత అవర్స్ లాంగ్ వాళ్ళు సముద్రంలో ఈదుకుంటూ ఉన్నారు. అండ్ ఒక చైనీస్ కమర్షియల్ షిప్ అన్నటువంటిది 1 or 2 persons ఐడెంటిఫై చేసింది అన్నటువంటిది కూడా మనకి డాక్యుమెంటెడ్ ఎవిడెంట్ గా ఉంది. కాబట్టి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ని సకాలంలో ఆ పర్టికులర్ ఏరియాకి సకాలంలో పంపించగలిగితే విదిన్ అవర్స్ లో పంపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళైతే రెస్క్యూ అయ్యేవారని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నా. దీనిలో ఖచ్చితంగా
నిర్లక్ష్యం అయితే ఉంది. ఏమవుతుందిలే, ఏం పోతుందిలే అన్నటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి భావన వల్ల మత్స్యకారులే కదా వేటకెళ్తారు చనిపోతారులా అన్నటువంటి ఒక వాట్ ఐ మీన్ యాటిట్యూడ్ వల్ల జరిగినటువంటి ప్రమాదం అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. రైట్. థర్డ్ థింగ్ ఈశ్వర్ గారు, థర్డ్ Yes. థింగ్ మీకు చెప్పాలి. ఎస్. ట్రాన్స్పాండర్స్ అని జిపిఎస్ ఇందాక నుంచి మీరు చెప్తున్నారు కదా, అవును. జిపిఎస్ ఉంటుంది బోట్స్ అని చెప్పి. ఆ, గతంలో కమర్షియల్ గా అవైలబుల్ ఉన్నటువంటి జిపిఎస్ డివైసుల్ని ఫిషర్మెన్ వాడుతూ ఉండేవారు. ఓకే. దానిలో ఏంటంటే లొకేషన్ అది ఆ జిపిఎస్ మెషిన్ నుంచి ఎమర్జెన్సీ SOS SMS వెళ్ళగలిగేట్టుగా, SOS కాల్స్ వెళ్ళగలిగేట్టుగా ఉన్నటువంటిది. అవును. మెజారిటీ ఆఫ్ సందర్భంలో అవన్నీ కూడా చైనీస్ మేడ్ ఉండి ఏవి కూడా సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఓకే. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిపిఎస్ మెషిన్లతో అవడం లేదు. ట్రాన్స్పాండర్లు అది కూడా మన ఇండియన్ శాటిలైట్ సిస్టమ్ తో అనుసంధానం కాబడినటువంటి ఆ ట్రాన్స్పాండర్లు ఉంటే తప్ప దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండదని చెప్పి ఆ పురుషోత్తం రూపాల గారు ఉన్నప్పుడు ఎంటైర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన స్టేట్ తీసుకొచ్చి ఒక 4 రోజులు ఇక్కడే పెట్టించి, ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టించి, దానిపైన ఒక చర్చ పెట్టించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఓకే చేయించాం. ఇనీషియల్ గా PMMSY కింద ఈ ట్రాన్స్పాండర్స్ అన్నటువంటివి 60-40 రేషియోలో ఫిషర్మెన్ కి ఇచ్చే పరిస్థితి నుంచి 90-10 రేషియోకి ఇచ్చాం. ఆ తర్వాత 100% సబ్సిడీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది కూడా మన ఇస్రో డెవలప్ చేసినటువంటి ట్రాన్స్పాండర్స్. ఇస్రో డెవలప్ చేసినటువంటి ట్రాన్స్పాండర్సే నాభి మిత్ర అన్నటువంటి ఒక శాటిలైట్ తో అనుసంధానమై రియల్ క్రాఫ్ట్ అన్నటువంటి పోర్టల్ తో రియల్ టైమ్ లో మనం చూడగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ బోట్ ఎక్కడుంది, ఈ ట్రాన్స్పాండర్ వాట్ ఐ మీన్ ఇన్స్టాల్ చేసినటువంటి బోట్ ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో ఉన్నటువంటిది రియల్ టైమ్ లో మనం రియల్ క్రాఫ్ట్ పోర్టల్ అన్నటువంటి ఆ పర్టికులర్ వెబ్సైట్ లో, అంటే కన్సర్న్డ్ వాట్ ఐ మీన్ ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సైట్ లో మనం రియల్ టైమ్ లో కూడా మనం దాన్ని ట్రేస్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇస్రో వాళ్ళే డెవలప్ చేశారు. టెక్నాలజీ మన దగ్గర ఉంది.